నమస్కారం. సనాతన లైఫ్ సైన్సెస్ వారు సమర్పించు ఆలయ దర్పణం అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము సికింద్రాబాద్లోని వెస్ట్ మారేడ్పల్లిలో ఉన్న శ్రీ కామకోటి సర్వేశ్వర ఆలయంలో ఉన్నామండి. ఈ ఆలయం గురించి విశేషాలు తెలుసుకుందాం. ఈ ఆలయంలో ప్రధాన ఆలయంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వేయించేసి ఉన్నారు. అలాగే శ్రీ పర్వతవర్ధని అమ్మవారు, రామలింగేశ్వర స్వామివారు, అలాగే శ్రీ సిద్ధి వినాయక స్వామివారు, జ్ఞాన సరస్వతి అమ్మవారు అని అంతరాలయాలు కూడా ఇందులో ఉన్నాయి. మనము ఈ గుడి యొక్క ప్రధాన ఆలయమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వెళ్దాము. అక్కడున్న మూల విరాట్ గురించి విశేషాలు, జరిగే పూజల గురించి అక్కడున్న అర్చకులతోటి మనము మాట్లాడతాం. రండి. ఈ గుడి ప్రధాన ఆలయం దగ్గరకు వచ్చామండి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడున్న అర్చకుల స్వామితోటి మాట్లాడదాము. నమస్కారం అండి. ఈ మూల విరాట్ గురించి చెప్తారా మాకు కొంచెం? సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి సర్వేశ్వరాలయం, ఎంటి కామకోటి పీఠస్థాన సర్వేశ్వరాలయం. ఈ దేవస్థానంలో సిద్ధి వినాయక స్వామి, అలాగే పార్వతీవర్ధన సమేత రామలింగేశ్వర స్వామి వారు, తర్వాత శ్రీ మహాసరస్వతి అమ్మవారు, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు, అలాగే ఆదిత్యాది నవగ్రహ దేవతలు. అక్కడ పరమాత్మ స్కందమందిరం ఉంది. ఆ స్కందమందిరంలో రుక్మిణీ సమేత శ్రీకృష్ణ పరమాత్మ వారు, శ్రీ వల్లి దేవసేన సమేత స్వామి వారు, అలాగే సీతారామ సమేత రాముల వారు అందరూ వేయించేసి ఉన్నారు. అలాగే ఇవాళ ఛాయాభూషణ సమేత సూర్యభవన స్వామివారి విశేషంగా రసప్తమి. ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేషంగా అభిషేకాలు, అర్చనలు జరుగుతూ వస్తున్నాయి సూర్యభగవానుడికి. అలాగే ఈ శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేకం ఉంటుంది. అభిషేకం అయిపోయిన తర్వాత యథాశక్తిగా భక్తులు అందరూ కూడా చక్కగా వచ్చి అష్టోత్తరమాత్రలు కానీ సహస్రమాత్రలు చేసుకుంటారు. తర్వాత ఈ నెలకోసారం కానీ వారంకోసారి కానీ లోమాసేవ అని ఉంటుంది. పూలతోటి స్వామివారికి అలంకారం చేస్తారు. కళ్యాణం జరుగుతుందని. తర్వాత ఈ ఆదివారం కానీ, శుక్రవారం పూట కానీ, అలాగే శనివారం పూట కానీ విశేషంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. తర్వాత శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి విశేషంగా కళ్యాణం ఉంటుంది. ఎవరైనా చేయించుకుంటే కనుక వాళ్ళు కూడా వచ్చి చక్కగా స్వామివారి కళ్యాణం చేయించుకుంటారు. ఇక్కడ ఏం చేసుకుంటుంది, స్వామివారు శ్రీదేవి స్వామివారు ఇక్కడ మనం అర్చన చేసుకుంటే కనుక, అభిషేకం చేసుకుంటే కనుక, కళ్యాణ మహోత్సవాలు చేసుకుంటే కనుక స్వామివారి చింతన ప్రకారం భక్తులు కోరిన కోరికలు దిగ్విజయంగా పూర్తి అవుతాయని మేకటి మాట ఉంది, స్వామివారి మాట. అలాగే ఆ స్వామివారి మాట, ఈ స్వామి మాట అన్ని కలిసి భక్తులకి చక్కగా అనుప్రసాదంగా వేయించేసి ఉన్నటువంటి స్వామివారు అందరికీ కూడా ఉపరాసనం ఇస్తున్నారు. తర్వాత నిత్యం జరిగే పూజలు ఎలా ఉంటాయి ఇక్కడ? ప్రతిరోజు చేసే పూజలు? రోజు పూజలు ఉంటాయమ్మా. పొద్దున్న ఎప్పుడెప్పుడు అభిషేకం చేస్తారు? స్వామివారికి శుక్రవారం పూట అభిషేకం ఉంటుంది. అచ్చా. రోజు కూడా ఉత్సవమూర్తులకి ఉంటుంది. ఉత్సవం అభిషేకం ఉంటుంది, నవగ్రహాలకి అభిషేకం ఉంటుంది, అలాగే గణపతికి అభిషేకం ఉంటుంది, రామలింగేశ్వరానికి అభిషేకం ఉంటుంది, పర్వతవర్ధని అమ్మవారికి అభిషేకం ఉంటుంది, మహాసరస్వతి అమ్మవారికి అభిషేకం ఉంటుంది. ఈ అభిషేకాలను పూర్తి అయిన తర్వాత ఒకేసారి అభిషేకం ఉంటుంది. అభిషేకాలను పూర్తి అయిన తర్వాత అర్చన జరుగుతూ ఉంటాయమ్మా. స్వామివారికి ప్రత్యేకమైన పూజలు ఏం చేస్తూ ఉంటారండి? ప్రత్యేక పూజలు అదేనమ్మా, అంటే పండగలు, పర్వదినాలు అన్ని చేస్తాం. అంటే ఏకాదశి అవన్నీ, ఏకాదశి ప్రత్యేకంగా ఉంటాయమ్మా. అభిషేకాలు అభిషేకాలు అయిన తర్వాత అర్చనలే ఉంటాయి. ఒకేసారి అభిషేకం ఉంటుంది. శుక్రవారం అభిషేకం ఉంటుంది. అభిషేకం తర్వాత అర్చనలు ఉంటాయి. పురోమణ సేవ ఉంటుంది. పూలతోటి కళ్యాణం ఉంటుంది. నక్షత్రం రోజు కళ్యాణం ఉంటుంది. ఓకే అండి.
ఓం శ్రీమన్ మహాగణాధిపతయ నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. ఈ మారేడుపల్లిలో వెస్ట్ మారేడుపల్లిలో వేయించేసి ఉన్న సర్వేశ్వరాలయంలో పర్వతవర్ధని అమ్మవారి దగ్గర ప్రతి మంగళవారం నాడు శుక్రవారం నాడు విశేషంగా పూజలు జరగబడతాయి. ఆ పూజలు ఏంటంటే మధ్యాహ్నం రాహుకాలంలో నిమ్మకాయల దీపాలు పెడతారు. ఆ నిమ్మకాయల దీపాలు పెట్టుకునేటప్పుడు లోపల అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. కుంకుమ పూజ, బయట భక్తులు పూజ చేసుకుంటూ ఉంటారు. ఇది శుక్రవారం నాడు ఉదయం 10:30కి జరుగుతుంది, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. ఈ పూజ వల్ల అందరికీ చాలా మందికి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, ఉద్యోగాలు కూడా వస్తాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకని ఈ పూజలు మన గుళ్ళో ప్రత్యేకంగా సర్వేశ్వరాలయంలో, మారేడుపల్లిలో ఉన్న సర్వేశ్వరాలయంలో ఈ పూజలు నిర్వహించబడతాయి. అవకాశం ఉన్న భక్తులు కూడా వచ్చి అమ్మవారి పూజలో పాల్గొనవలసిందిగా ప్రార్థన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.